మిత్రులు ప్రసాద్ గారికి, తిరుపతి నాగేశ్వరరావు గారికి, ఈరోజు ఈ అవార్డు స్వీకరించబోతున్నటువంటి మిత్రులు, యువకులు. మిత్రులు అంటే మీరంత పెద్దోళ్ళు, మిత్రుడు ఏమంటారు అనుకున్నా, మన వస్త్రభాస్కర్ గారు చెప్పారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు అనుకుంటా, స్కూల్ పిల్లలు కాదు, కాలేజ్ స్టూడెంట్ అంతే మాత్రం గ్యారెంటీ నమ్ముతారు. అయితే మిత్రులు కిషోర్ గారికి, కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే యాక్చువల్గా నిన్న ఆదివారం అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎంఆర్ నాగేశ్వరరావు గారి సాహితీ స్ఫూర్తి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మిత్రుడు కిషోర్ గారి గురించి నాలుగు మాటలు చెప్తా. కిషోర్ గారికి నేను గుడివాడ వచ్చిన తర్వాతే పరిచయం. చాలా సౌమ్యులు, మితభాషి, ఏదన్నా ఒక పని ఉందంటే డెడికేటెడ్గా సమయపాలన చేసేటువంటి వ్యక్తి. అందరూ కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా కూడా మాకు 4-5 సంవత్సరాల నుంచే తెలుసండి అని చెప్తా ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన సమాజ సేవలో బాగా ఎక్కువగా ఉన్నారు. సమాజ సేవ అంటే తన కమ్యూనిటీ అంటే ఏదైతే టీచర్గా పనిచేస్తున్నారో ఆ టీచర్స్ యొక్క సేవలలో సేవా పుస్తక నిర్వహణ గురించి కానివ్వండి, లేకపోతే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కానివ్వండి, అనేక పనులు చేస్తూ వాటిలో తనమునకలై ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కువ వచ్చేవాడు కాదు. ఉద్యోగ విరమణ తర్వాతనే అందరికీ అందుబాటులోకి వచ్చి ఇక్కడ అన్ని సాహిత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అలాంటి వ్యక్తిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేస్తున్నారు. భాషా వికాస సమితి వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎట్లా వచ్చిందని ఆలోచించినట్లయితే 1952లో బంగ్లాదేశ్లో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ రెండు కలుసున్న సందర్భంలో వీళ్ళంతా కూడా బెంగాలీ మాట్లాడేవాళ్ళు. తూర్పు పాకిస్తాన్ అంతా కూడా ప్రస్తుత బంగ్లాదేశ్. అప్పుడు వాడు పాకిస్తాన్, వాళ్ళు మాత్రం బాగా ఉర్దూ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అంత కంపల్సరీ చేశారు. దాని మీద ఈ బెంగాలీ భాషను రక్షించుకోవడం కోసం జరిపిన ఉద్యమం చాలా ఉధృతంగా నడిచింది. అలాంటి సందర్భంలో అక్కడ స్టూడెంట్స్ మీద కాల్పులు జరపడం, వేల సంఖ్యలో విద్యార్థులు మరణించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు ఎంఏజీ ఆంజనేయులు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. అలాగే పెద్దలు రాఘవాచారి గారిని కూడా, ఇద్దరిని కూడా, అయ్యా విశ్రాంత డైట్ ప్రధానాచార్యులు ఎంఏజీ ఆంజనేయులు గారు మా పక్కకు వస్తే బాగుంటుందని, మాకు ఘనంగా ఉంటుందని, అట్లాగే పెద్దలు గురుతులు రాఘవాచారి గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అలాంటి సందర్భంలో దాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని మరి భాషలు ఎంత పరిరక్షించాలి అంటే, భాష అంటే ఒక మనం మాట్లాడే సాధనమే కాకుండా అది సంస్కృతికి వీటికి కూడా నిబద్ధత ప్రత్యేకంగా ఉంటుంది. భాష కనుక ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాను మృత భాషలు అయిపోతూ ఉన్నాయి చాలా భాషలు. అలాంటి వాటిలో మన తెలుగు కూడా చేరే పరిస్థితి వచ్చిందన్నమాట. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1999లో ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నడపాలని చెప్పి, నిర్వహించాలని, జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం. 2000 సంవత్సరం నుంచి ప్రతి దగ్గర కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సభలు నిర్వహించుకుంటా భాషల్ని బతికించుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పీటర్ గారు కవిత ఒకటి రాసి చెప్పారు. వారి స్వానుభవాన్ని చక్కగా దాంట్లో మేళవించి మనకి చెప్పటం నిజంగా ఇవాళ పరిస్థితి అట్లా అయిపోయింది. మనం ఏదో అనుకుంటున్నాం కానీ
మన భాష చాలా పదాలు పరభాషా పదాలు మన తెలుగు భాషలోకి రావడమే కాకుండా ఇదివరకు చిన్నప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ పదానికి ఈ పదానికి అర్థం ఏంటని పెద్దవాళ్ళని మాస్టర్ని అడిగేవాళ్ళం. ఇవాళ పిల్లలు ఎట్లా వచ్చిందంటే ఈ తెలుగు పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆశ్చర్యం వేస్తాం. మన మాతృభాష ఆ విధంగా అయిపోతాం. చాలా ఇప్పుడు చెప్పినట్టుగా గౌతమో లేకపోతే విశ్వభారతి ఇట్లాంటి ప్రదేశాల్లో చూసినట్టయితే జస్ట్ వాడుక భాష వాళ్ళకి మాట్లాడటం మనకైతే తెలుస్తుంది కానీ లిఖితం అనేది ఉండదు. కొన్ని భాషలకి లిపి ఉండదు. అట్లాంటి భాషలాగా భవిష్యత్తులో తయారైపోద్దేమో తెలుగు కూడా. ఎందుకంటే యువత అంతా అట్లా నేర్చుకొని ఆ విధంగా వెళ్ళినట్టయితే కనుక ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మన భాషను మనం పరిరక్షించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉంది. సరే, ఎక్కడికి ఇవాళ పోటీ ప్రపంచంలో బతకడం కోసం పిల్లల్ని అట్లా నేర్పించినప్పటికీ మన మాతృభాషను మాత్రం తప్పనిసరిగా వదలకుండా అన్నీ నేర్పడం, చక్కగా చదివే విధంగా, వార్తాపత్రికలు చదివే విధంగా ఇలాంటివన్నీ కూడా చేయాలి. ప్రభుత్వాలు కూడా కొంత కంపల్సరీ చేస్తే ఇది కంపల్సరీ చేయాల్సిందే అనేటువంటి పరిస్థితి ఉంటే తప్పితే ప్రతి స్కూల్లో కంపల్సరీగా తెలుగుని నేర్పించాలి అనే ఒక కండిషన్ ఉంటే తప్పితే చూడండి, మనం మాట్లాడే మాటలో కూడా కంపల్సరీ కండిషను ఇట్లాంటి మాటలు ఇంగ్లీష్ పదాలు వచ్చేసినాయి అంటే ఇంక మన జనరేషన్కి, ఇంకా పిల్లల జనరేషన్కి ఏం లేదు. అప్పుడప్పుడు తెలుగు పదాలు వస్తాయి అన్నమాట. మరి వాటిని మనమంతా కూడా భాషని పరిరక్షించుకోవాలని మన ముందు తరాలన్నిటికీ కూడా చెప్పుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అప్పుడు లెస్ అయిపోతా ఉంది కృష్ణదేవరాయలు గారు. అట్లాగే 15వ శతాబ్దంలోనే వెనిస్ ఇటలీ యాత్రికుడు నికోలోస్ డి కాంటే ఈయన ఏం చెప్పారంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, ఇటలీ లాంగ్వేజ్ చాలా అమృతతుల్యంగా ఉంటుంది అంతా అనుకుంటారు యూరోప్ అంతా కూడా. అట్లాంటి ఆయన చూసి తెలుగును చూసి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి మన దాన్ని ప్రస్తుతించడం జరిగింది. మరి అలాంటి మన మాతృభాషని మత భాష కానివ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారని చెప్పి, అదేవిధంగా ఈ సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నట్టు మిత్రులు వల్లభాపతి ఉత్తరపు గారు సాహితీ సేవలో నిరంతరం ఉంటారు కాబట్టి వారు కూడా కృషిని కొనసాగించాలని మనందరం కూడా ఒక ఇదిగా తీసుకొని తెలుగు భాష మృత భాష కాకుండా కాపాడుకోవడానికి కృషి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించిన తెలుగు భాషా వికాస సమితి ప్రసాద్ గారికి, పెద్దలందరికీ, ఓపిక మీ అందరికీ కూడా ధన్యవాదాలతో సెలవు.